ఈ సమయం ముందు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరు దివ్య ప్రార్థన చేస్తుంది వాక్యం కోసం. స్తోత్రం 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 దేవా. మరి నాయన పోయిన వారం నుంచి ఈ వారం వరకు కాచి కాపాడిన దేవ వందనాలు, స్తోత్రం నాయన. ఇగో ప్రభా, మీ సన్నిధానంలో ప్రభా తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరిని మరి దేని నిమిత్తమైతే మరి నాయన మేము సిద్ధపడి మరి ఇక్కడ వచ్చి ఉన్నాము ప్రభా, ఆదివారము ఒట్టిగా వెళ్ళడానికి వీల్లేదు నాయన. వాక్యం ఏదైతే మరి నాయన ఇప్పుడు చెప్పబోతున్నారో పాస్టర్ గారు ప్రభా, మన నాయన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి ప్రభా, మన నాయన సహాయం చేయండి. మాలో ప్రభా ఇంకా ఏం నేర్చుకోవాలో ప్రభా, తెలియని విషయాలు కూడా తెలుసుకునే కృపను సహాయం చేయండి ప్రభా. నీ మాటలు నాయన చెవియొగ్గి వినడానికి మాకు మనసును మీ మీద దృష్టి పెట్టడానికి దయతో సహాయం చేయండి నాయన. ఇంతవరకు ఆరాధనలో అన్ని విషయాల్లో సహాయం చేసావు, మరి దీంట్లో కూడా మీరు సహాయం చేస్తారని నమ్ముచున్నాను నాయన. పాస్టర్ గారిని ఇంకో ప్రవ్వా మీ అభిషేకం ఆత్మ ద్వారా ప్రవ్వా నాయన మమ్మల్ని సరి చేసుకునే కృపను ప్రతిదీ సహాయం చేయండి. ఆయనలో ప్రభావ మీరు కనబడటకు ప్రతి ఒక్కరు వెలుగు కలిగి మరి జీవించి ఆయన వాక్యం ద్వారా వెళ్ళుటకు సహాయం చేయండి. ఇక్కడి నుంచి వెళ్ళి ఒట్టికి వెళ్ళడానికి వీలైనా నాయన ప్రతిదీ నిన్ను మరవకుండా ప్రభావ మన నాయన జ్ఞాపకం చేసుకునే మన నాయన సహాయం చేయండి. మంచి ఆరోగ్యాలతో తీసుకొస్తాను ప్రభావ ప్రమాణాన్ని ప్రతి వారం నాయన. ఇంకో మీకు నాయన మేమేమి చేసిన రుణం తీర్చుకోలేము నాయన, కానీ నువ్వు ఇచ్చిన రక్షణ భాగం బట్టి బ్యాప్టిజం బట్టి ప్రభావ సువార్త అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నావు అంటే కేవలం నీ కృప. ఎంతో మంది మన నాయన కోల్పోయి ఉంటున్నారు ప్రభావ, ఇలా లేరు ప్రభావ. మన నాయన మీరు దర్శించమని నాయన ఇచ్చిన తరుణాన్ని నాకు ఇచ్చిన ప్రార్థన బట్టి వందనాలు చెల్లిస్తూ వేసిన వాళ్ళు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మనం ఈ సమయం మందు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. దేవాతి దేవుడు మరి మనల్ని ఎలా కోరుకుంటున్నాడు, ఒక బలమైనటువంటి సంఘముగా మనం ఉండాలి అంటే మన జీవితాల్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడు, మనం ఏమై ఉండాలని కోరుకుంటున్నాడు అనేది ఈ దినాన మనం దేవుని యొక్క వాక్యం ద్వారా గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యము నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుండి 24 వచనాలు వరకు. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుడు మన జీవితంలో ఏం కోరుకుంటున్నాడో స్పష్టంగా రాయబడి ఉన్నది ప్రియులారా. అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో పర్వతముల మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు కదా. ఒక కాలం వస్తుంది, ఎక్కడ ఆరాధించారంట? యెరూషలేములోనైనను లేకుంటే పర్వతముల మీదనైనను ఆరాధించారు. ఈ యెరూషలేములోనైనను పర్వతంలోనైనను అనే మాట దగ్గర మనం ఇంకా కొన్ని మాటలు పెట్టుకుంటే చర్చిలోనైనను అమ్మా ఒక కాలం వస్తుంది, అప్పుడు అందరూ కలిసి వెళ్ళి చర్చిలోనైనను ఫంక్షన్ హాల్లోనైనను పెద్ద పెద్ద టెంపుల్స్లోనైనను లేకుంటే గృహ కుడికలలోనైనను కలిసి ఆరాధించే పరిస్థితి ఉండదు. ఒక కాలం వస్తుంది అన్నాడు, ఆల్రెడీ వచ్చింది. ఒమిక్రాన్ అని కరోనా అని ఇలాంటివి వచ్చి
మనందరం కలిసి ఆరాధించలేని పరిస్థితి వస్తుందా రావట్లేదా? చెప్పండి చెప్పండి నాన్న. ఇప్పుడు ఎంత డబ్బున్నా యెరూషలేం వెళ్ళాలంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బంద్ చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి ఆరాధించగలమా? ఒక కాలం వస్తుంది. ఎప్పుడు చెప్పిండి మాట? ఎప్పుడు 2022 సంవత్సరాలు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన వచ్చినప్పుడే, ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే ఆయన చెప్పి వెళ్ళాడు. ఒక సమయం వస్తుంది, ఆ టైంలో మనందరం కలిసి ఆరాధించే టైం దొరకకపోవచ్చు అని అప్పుడే చెప్పిండు. అది ఇప్పుడు నెరవేర్చబడదు మన బ్రతుకుల్లో. ఇంకా నెరవేర్చబడేది ఇంకా చాలా ఉంది. ఇంకా అసలైన విషయాలు ఉన్నాయి. ఇంకా ఆ టైంలో అలా ఆరాధించడం కుదరదు. అయితే మీరేమో మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించుతున్నాం. రక్షణ యూదులలో నుండియే వచ్చుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు, ఇక్కడ రాయబడినటువంటి మాట, యథార్థముగా ఆరాధించువారు. ఎట్లా ఆరాధించాలంట? యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించుకాలు. ఇప్పుడు నిజంగా నీ లోపల నొప్పి ఉంటే, నిజంగా నీకు ఆరాధించాలని ఉంటే, మనసు ఉంటేనే నువ్వు ఆరాధిస్తావు. నీకు మనసు లేకున్నా పాస్టర్ గారు ఫోన్ చేసి ఏమైందమ్మా చర్చికి రాలేదు, లేకుంటే ఏమైంది బాబు చర్చికి రాలేదు అని అడుగుతారు. ఇప్పుడు లాక్డౌన్ అయిందనుకో, చర్చికి రాలేదని అడిగేది ఇంకేం ఉండదు. అమ్మా ఎటు బయటికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి అని చెప్పాలి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే. అవునా కాదండి? ఇప్పుడు బలవంతంగా చర్చికి పిలిచినా నువ్వు ఆరాధిస్తున్నావు. అప్పుడు పిలవడమే లేకుంటే ఇంకా నువ్వు ఆరాధిస్తావా? ఒకవేళ ఆరాధిస్తే నీకే ఉండాలి మనసు, ఆరాధించే మనసు నీకే నీ హృదయంలో పుట్టాలి. అయ్యో నేను దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాను, చర్చికి వెళ్తే బాగుండు అనుకుంటావు, కానీ చర్చి ఉండదు ఆ టైంలో. అయ్యో చర్చి లేదు కదా అని చెప్పి అప్పుడు నీవే నీ ఇంట్లోనే మోకరించి హృదయపూర్వకముగా ఆరాధన చేయాలి, యథార్థముగా ఆరాధన చేయాలి. ఎవరు ఆరాధన చేయగలరండి? నిజంగా నీకు ఆరాధించాలని ఉంటేనే నువ్వు ఆత్మతో సత్యంతో అప్పుడు ఆరాధించగలవు. ఇక్కడ చర్చికి వస్తే పాస్టర్ గారు చప్పట్లు కొట్టండి అని, ఆరాధించండి అని, ఆత్మ పొందుకోండి అని, పూర్ణ బలంతో స్తుతించండి అని, ఇక్కడ మనకు ఒకవేళ ఆరాధించాలని లేకున్నా ఇక్కడ ఎవరో ఒకరు ఎంకరేజ్ చేస్తుంటే, అందరూ పాటలు పాడుతుంటే మనం అందరితో కలిసి ఏకీభవించి పాడుతున్నాం ఇక్కడ. కానీ ఒకవేళ యెరూషలేములో కానీ మందిరంలో కానీ ఆరాధించలేనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీకు నీవే యథార్థముగా ఆరాధించాలి అంటున్నాడు. అర్థమైంది? ఇప్పుడు అందరికి అర్థమైందా? నీవు ఒక సంఘముగా ఉంటే, ఒక బలమైనటువంటి సంఘముగా ఉండాలనుకుంటే, సంఘం అంటే ఇది కాదండి, 100 మంది ఉంటే సంఘం కాదు, నీవే దేవుని సంఘం. గుర్తుపెట్టుకో, నీ ఒక్కడమైనా సరే నీవే దేవుని సంఘం. దేవుడు అంటాడు నీ హృదయమే నా మందిరం అంటాడు, నీ దేహమే దేవుని ఆలయం, మందిరం, సంఘం. అందుకే మనమందరం నిజమైనటువంటి సంఘముగా ఉండాలి. నిజంగా నాకేమీ బాధ లేదండి. బాధ అంటే ఫిజికల్గా ఒక బాధ ఉంటుంది. అయ్యో ఆ బిడ్డ రాలేదు, అయ్యో ఈ బాబు రాలేదు, ఆ అమ్మ రాలేదని నాకు చాలా బాధ ఉంటుంది నా హృదయంలో. అయ్యో ఎందుకు వారు రాలేకపోయారు, ఏమైనా అనారోగ్యం వచ్చిందా, ఏదైనా సమస్య వచ్చిందా అని చెప్పి నా మనసు అంతా ఎవరు చర్చికి రాలేదో వాళ్ళ మీద ఉంటుందా ఉండదండి? ఒక తల్లికి 3 పిల్లలకు భోజనం పెడుతుంటే 2 పిల్లలకు పెడుతుంది, ఇంకొక కుమారుడో కుమార్తెనో బయట ఉన్నారు, ఇంకా రాలేదు, ఇంకా బయటికి వెళ్ళారు, ఇంకా రాలేదు. అయ్యో వీళ్ళు తింటున్నారు కానీ వాడు ఇంకా రాలేదు, నా బిడ్డ ఇంకా రాలేదు, ఏం తిన్నదో ఇంకా తినలేదు అని చెప్పేసి మనసు ఆమె మీద లాగుతుందా లాగదండి? చెప్పండి. ఎవరు రాలేదో వాళ్ళ మీద నా మనసు బాధ ఉంటుంది. ప్రతి ఒక్కరికి రానోళ్ళ మీద ఉంటుందా ఉండదా? అయితే మనకు మామూలుగా అలాంటి బాధ ఉండడం సహజమే. కానీ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే బాధ లేదని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తే గనుక నిజముగా రక్షింపబడి తనకు తాను నిజముగా ఆరాధించగలిగితే ఇక నాకు బాధ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇక నాకు చింత
లేదు. నా ఆశ, నా ధ్యాస, నా బాధ, నా యొక్క గురి ఏంటంటే మీరు ఒక నిజమైనటువంటి స్థిరమైనటువంటి సంఘముగా కట్టబడాలి. నీ ఒక నిజమైన క్రైస్తవుడిగా, ఒక స్థిరమైనటువంటి బిడ్డగా ఉంటే నువ్వు ఎక్కడున్నా ఆరాధిస్తావు. ఇక నాకేం బాధ? ప్రైజ్ ది లార్డ్. అరే ఆ బిడ్డ రాకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఆ బిడ్డ దేవుని ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధిస్తుంది, దేవునిలో కట్టబడి ఉంటుంది. ఇక ఆమె పడిపోదు, ఆమె దేవునిలోనే ఉంటుంది ఎక్కడున్నా అనే ధైర్యము నాకు రావాలి కదా. అప్పుడు నాకు బాధ ఉండదు కదా. అవునా కాదండి? మరి అలా ఉండాలంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ సంఘముని నేను ఇప్పుడే ఏం చేయాలి? బలంగా తయారు చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు తయారు చేస్తాడు. మరి ఈ సంఘమునకు వస్తున్నప్పుడే మీరు ఒక బలమైన పాత్రలుగా తయారవ్వాలి. ఒక బలమైనటువంటి పాత్రలుగా బలము చేత నింపబడి మీరు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఎంత పెద్ద సాతాను వచ్చినా జయించగలుగుతారు. ఒకవేళ నీవు ఇక్కడ నింపబడకుంటే, ఇక్కడ నువ్వు శక్తిని పొందుకోకుంటే నువ్వు బయటికి వెళ్ళి జయించగలవా? చెప్పండి. ఉదయాన్నే నీ పాప నీ బాబు స్కూల్కి వెళ్తుంటే కడుపు నిండా అన్నం పెట్టి తినబెట్టి బ్యాగ్ ఇచ్చి, బరువైన బ్యాగ్ ఇచ్చి పంపిస్తే వాడు బ్యాగ్ మోయగలడు, స్కూల్లో చదువుకోగలడు. మధ్యాహ్నం మంచిగా టిఫిన్ బాక్స్ పెట్టిస్తే మళ్ళీ తిని మధ్యాహ్నం సాయంత్రం వరకు చదువుకొని అవసరమైతే ట్యూషన్ కూడా చూసుకొని క్షేమంగా ఇంటికి రాగలడు. ఏం పెడితే? తిండి పెడితే. ఒకవేళ నేను తిండి పెట్టను, నువ్వు పొద్దున ఈ బరువైన బ్యాగ్ మోసుకొని వెళ్ళి స్కూల్లో చదువుకొని మధ్యాహ్నం కూడా బాక్స్ పెట్టను, సాయంత్రం వరకు చదువుకొని ట్యూషన్ కూడా చేసుకొని మళ్ళీ క్షేమంగా రా. ఎవడన్నా నిన్ను కొడితే వాడిని తిరిగి కొట్టు, జయించు, ఆటలాడు, పాటలు పాడు, అక్కడ రన్నింగ్ రేస్లో పాల్గొను, కబడ్డీ ఆడు, ఖోఖో ఆడు అంటే వాడు అవన్నీ చేయగలడా అండి? తిండి పెట్టకుండా, శక్తి లేకుండా, శక్తిని పొందుకోకుండా, బలము లేకుండా వాడు ఈరోజు నాకు భోజనం లేదు, నేను ఫాస్టింగ్ అని చెప్పి ఒక మూలను కూర్చుంటాడు. అవునా కాదండి? నీవు శక్తిని పొందుకుంటే నువ్వు అన్నీ చేయగలవు. నీలో శక్తి లేకుంటే నువ్వు ఏది చేయలేవు. అందుకే ఆత్మచేత మీరు ఇక్కడ శక్తిని పొందుకొని మీరు వెళ్ళాలి. మొన్నటి రోజున ఒక అమ్మ చర్చికి వచ్చింది. అమ్మ బాగున్నారా, ఇప్పుడే వచ్చారా, ఏంటి మీరు మీరు వేరే చర్చికి వెళ్తారు కదా అని అడిగాను. అయ్యా మా చర్చి బంద్ అయింది పోయిన వారమే అన్నది. అమ్మా పోయిన వారమే వాళ్ళ చర్చి బంద్ అంట. దేనికోసం? కరోనా ఉందని, ఒమిక్రాన్ ఉందని. ఇక మన చర్చిలు ఎప్పుడు బంద్ అవుతాయో ఏమో. పరిస్థితులు అలా రావద్దని నేను కోరుకుంటున్నానండి. అంత తొందర బంద్ చేసిరా. ఎందుకంటే వ్యాధులు, అంటువ్యాధుల్లాగా ఒకరికొకరికి ఇది పాకొద్దని వాళ్ళైతే బంద్ చేసుకున్నారు. మనం కూడా ఇప్పుడు ఆన్లైన్లో స్టార్ట్ చేసాం, 2-3 ఆరాధిస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీవు నిజముగా దేవుని యొక్క శక్తిని పొందుకొని, బలము పొందుకొని ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. బలమైన సంఘములో ఉండే వ్యక్తి ఎలా ఉంటాడు? ప్రశ్న రాసుకోండి. బలమైనటువంటి సంఘములో ఒక వ్యక్తి ఎలా ఉంటాడండి? నువ్వు నిజమైన క్రైస్తవుడవైతే, నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ఎలా ఉండాలంటే దేవుని ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించే బిడ్డగా ఉండాలి. ఎట్లుండాలి? నువ్వు యథార్థముగా ఆత్మతో సత్యముతో నీవు దేవుణ్ణి ఆరాధన చేసే బిడ్డగా ఉండాలి. ఏదో పైకి ఆరాధన చేసేవాడిగా కాదు. అందరూ పాడితే పాడాలని కాదు, చప్పట్లు కొట్టండి అంటే కొట్టడం కాదు, పాడండి అంటే పాడడం కాదు, సాక్ష్యం చెప్పండి అంటే చెప్పడం కాదు. మన హృదయములో నుండే రావాలి అది. ఆత్మతో సత్యముతో, నీ పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ వివేకముతో నువ్వు దేవుణ్ణి ఆరాధించగలగాలి. హల్లెలూయా. నీవు మండాలి, అప్పుడే నువ్వు ఇతరులను మండించగలుగుతావు. నువ్వు వెలగాలి, అప్పుడే వెలిగించగలుగుతావు. లేకుంటే నీ వల్ల ఏమీ జరగదు.
సాతానుడు నీతో మంచిగా ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఇక ఎందుకు? నీ లోపల ఏం లేదు, శక్తి లేదు. శక్తి లేని వాడుగా ఉంటే నీ వల్ల దేవునికి కూడా ఏం ప్రయోజనం లేదు. నువ్వు యథార్థముగా దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా ఉండాలి. దేవుడు ఈరోజు నీ పట్ల ఏం కోరిక కలిగి ఉన్నాడో తెలుసా? నీవు ఆయనను ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించే బిడ్డగా ఉండాలి. చూడండి 24వ వచనంలో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. దేవుడు ఏం కోరుకుంటున్నాడమ్మా? ఆత్మతో సత్యముతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటున్నాడు, కానీ నీ బలముతో నీ శక్తితో ఆరాధించాలని కోరుకోవట్లేదు. చాలామంది నా రాగం చాలా బాగొస్తుంది, నాకు చాలా శక్తి ఉంది, నాకు చాలా బలం ఉందనుకుంటారు. కానీ దేవుడు అంటాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ ద్వారానే దీని చేతను. దేని చేత కాదంట? శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ రాగము చేత కాదు, నీ అందము చేత కాదు, నీ యొక్క వాయిస్, నీ యొక్క రాగము, నీ యొక్క గొంతు దేని చేత కాదు. కానీ ఒకటే ఒకటి, ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధిస్తేనే అది దేవుని యొద్దకు వెళ్తుంది. ఆత్మ ద్వారానే దేవుడు కూడా కార్యం చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే మన దేవుడు ఎవరంటే ఇక్కడ రాయబడినది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆమేన్. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నీ ఒక బలమైన సంఘముగా ఉండాలంటే, ఒక బలమైనటువంటి సంఘములో నీ ఒక మంచి బలమైన పాత్రగా ఉండాలంటే, మందిరములో ఆరాధించిన, ఇంట్లో ఆరాధించిన, ఎక్కడ ఆరాధించినా నీ ఒక బలమైన పాత్రగా ఉండాలంటే నీ జీవితంలో ఉండాల్సింది ఏంటంటే బలమైన ఆరాధన, ఆత్మతో ఆరాధన, మనసంతటితో ఆరాధన, సత్యముతో ఆరాధన. నీ జీవితంలో ఆత్మతో సత్యముతో నువ్వు యథార్థంగా ఆరాధించగలగాలి. ఆమేన్. నీ జీవితంలో ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటి అంటే, నీవు ఆత్మతో సత్యముతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో యథార్థంగా దేవుణ్ణి ఆరాధించగలగాలి. ఈరోజు నిజమైన ఆరాధన లేదండి. ఏదో 4 పాటలు పాడుకొని షో ఇస్తూ ఉన్నారు అంతే. తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబుల్ పట్టుకున్నావు, ప్రార్థన గుంపులకొచ్చి పొడుగు ప్రార్థన చేసినావు అన్నట్టుంటుంది. ఏం లేదు, షో. మనం తెల్ల బట్టలు వేసుకున్నా, నల్ల బట్టలు వేసుకున్నా, ఏ బట్టలు వేసుకున్నా, చూడండి, దేవునికి కావాల్సింది నీ హృదయం. నీ హృదయంలో నుండి ఆరాధన కావాలి ఆయనకి. అది కూడా ఎలాంటి ఆరాధన అంటే ఆత్మతో సత్యముతో యథార్థముగా నువ్వు ఆయన ఆరాధించాలి. యథార్థత అంటే ఏంటండి? ముందొకటి వెనకొకటి మాట్లాడడం కాదు, మనిషి ఉన్నప్పుడు మనిషి లేనప్పుడు ఒకలాగా మాట్లాడడం కాదు, ఇక్కడున్నది అక్కడ, అక్కడున్నది ఇక్కడ చెప్పే ఆ గుణం కాదు, స్వార్థం కాదు. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టు దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళను బట్టి యథార్థంగా, దేవా నువ్వు నాకు ఈ మేలు చేశావు, నిజముగా నీవు నాకు ఇలాంటి సహాయం చేసావని యథార్థంగా ఓపెన్ హార్టెడ్గా మన హృదయాన్ని తెరిచి దేవుని సన్నిధిలో ఆరాధించాలి. విలాపవాక్యం 2వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును కుమ్మరించడం. ఇట్లా అంటే పోయడం, కుమ్మరించడం అంటే ఒకేసారి కదా. దేవుని బిడ్డలారా, కుమ్మరించాలంట నీ హృదయాన్ని. ఆరాధన 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 ఆరాధన, నా మనసుతో ఆరాధన, నా యేసుకే ఆరాధన, నా మనసంతటితో, నా హృదయం అంతటితో, నా యథార్థమైనటువంటి హృదయంతో నా యేసుకే ఆరాధన. అలాంటి ఆరాధన, మన విశ్వాస జీవితమే దేవునికి ఒక ఆరాధనగా మార్చబడాలి. హల్లెలూయా. మొదటి పాయింట్ ఏంటంటే, నీవు
ఒక గొప్ప ఆరాధికుడిగా ఉండాలి దేవునికి. ఆత్మతో సత్యముతో నీవు ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు స్తుతించగలిగే వ్యక్తిగా ఉండాలి, ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. రెండవది ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. రోమా 1:8. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుచుండుటను బట్టి. ఆదిమ సంఘం, రోమాలో ఉన్నటువంటి సంఘం గురించి రాస్తూ ఉన్నాడు ఇక్కడ. ఓ రోమా సంఘమా, మీ విశ్వాసము సర్వలోకమునకు ఏమవుతుందంట? ప్రచురము చేయబడుచున్నది. ఈరోజు మన సంఘం గురించి సర్వలోకానికి ప్రచురం అవుతుందా? దేంటి ఏం ప్రచారం అవుతుంది? మాది సంఘం, మాది పేరు, అదొద్దండి. నీలో ఉన్న విశ్వాసం, ఇక్కడ ఏమని రాయబడ్డ చూడండి, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము. విశ్వాసం అండి. దేవుడు కోరుకునేది ఏంటి? అమ్మా, ఏం కోరుకుంటున్నాడు? ఎంత విశ్వాసం కోరుకుంటున్నాడు చెప్పండి అమ్మా? తాటికాయ ఎంతనా చెప్పండి, ఎంతమ్మా? ఆవగింజ అంటే ఎంత ఉంటుందండి? ఆవగింజంత విశ్వాసము నీలో ఉంటే చాలు, ఈ కొండ వెళ్ళి అక్కడ పడమంటే పడుతుంది అన్నాడు. ఆమెన్. ఈరోజు విశ్వాసము లేదండి చాలామంది జీవితాల్లో. అందుకే విశ్వాసము లేకుంటే నీవు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. ఓ సంఘమా, సంఘం అంటే అందరూ అనుకునేరు, నీవే సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఓ సంఘమా, నీవులో విశ్వాసము లేకుంటే నీవు దేవునికి ఇష్టడవు కాదు. నీలో ఉండాల్సింది ఏంటి? విశ్వాసం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5, 6 వచనంలో ఉంటుంది కదా. ఏమనుంటుంది అక్కడ? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. సంగమా, నీలో విశ్వాసం లేకుంటే, ఒక స్థిరమైనటువంటి విశ్వాసం, ఒక బలమైనటువంటి విశ్వాసం నీ జీవితంలో నీకు లేకుంటే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. ఉండగలవా? ఉండలేవు. విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అంటాడు ఒక దగ్గర. ఎవరినంటున్నాడు ఆ మాట? వాళ్ళనా, నిన్న, నన్నే అని చెప్పుకోండి. ఎవరినండి? అమ్మో, ఈ పాస్టర్ నన్నే అంటున్నాను, వచ్చే వారం రాకుండా ఉంటారా ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికే మహిమ. ఎలాగైనా దేవునికే మహిమ. దేవుడైతే చెప్పేది ఖచ్చితంగా చెప్తున్నాడు, ఖచ్చితంగా చెప్పాలని కూడా చెప్తున్నాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే యథార్థత. అయ్యో, ఈ బిడ్డ బాధపడుతుందేమో, ఈ కొడుకు బాధపడతాడేమో అనుకుంటే ఆయన ఈ కొడుకును బాధ పెడతాడు కదా. అందుకే ఉన్నది ఉన్నట్లుగా దేవుడు నీలో కోరుకునేది ఏంటంటే, విశ్వాసం లేనటువంటి అల్ప విశ్వాసిగా ఉంటున్నావేమో. భయపడుతున్నారండి చాలామంది. ఈరోజు చాలామందిని భయం పాలిస్తుంది, ఏలుతుంది భయం అనేది. ఈ భయాన్ని పారదూలటకే యేసయ్య వచ్చాడు. భయపడకుడి అంటున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకు, దిగులు పడకని యేసయ్య చెప్తుంటే చాలామంది భయపడుతున్నారండి. ఈ భయాలలో మెయిన్ భయం ఏంటంటే మరణ భయం అండి. ఏం భయం అండి? చాలామందిని మరణ భయం వేధిస్తుంది, గాబర చేస్తుంది. ఏమన్నా అయితే నేను చచ్చిపోతానేమో అని భయపడతా ఉన్నా. ఏమన్నా అయితే అబ్బో ఈ కరోనా వస్తుందేమో, లేకుంటే ఇది వస్తుందేమో, లేకుంటే అది అవుతుందేమో, ఇది అవుతుందేమో. భయానికి తిండి తినట్లేదండి చాలామంది. కానీ క్రైస్తవుడిగా దేవుడు నీకు ఇచ్చింది ఏంటో తెలుసా? ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు నీకు. నీవు భయపడడానికి వీల్లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాముల వలె వివేకం కలిగి ఉండాలి.
పావురం వలె నిష్కపటమైన వ్యక్తిగా ఉండాలి. బహు జాగ్రత్త కలిగి బ్రతుకుమన్నాడు. దినములు చెడ్డవి గనుక సమయంను పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. దేవుని మాటను వినాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి. పెద్దవారు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ యొక్క రూల్స్ని కూడా నువ్వు పాటిస్తూ నువ్వు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. కానీ భయముతో ఉండొద్దు. చూడండి, ఒకరోజు కేసీఆర్ గారు ఒక చిన్న స్టోరీ చెప్పారు. ఏం స్టోరీ అంటే, ఒక గ్రామానికంట గత్తర వచ్చిందంట. ఏంటి గత్తర అంటే? గత్తర అంటే ఏంటి? అప్పట్లో ఒక రోగం, ఈ కరోనా లాంటిదే అమ్మ, అది కూడా. అమ్మ అర్థమైందా? అప్పట్లో కరోనా, ఇప్పుడు కరోనా అని కొత్తగా పేరు పెట్టిరు. అప్పుడు పేరు ఎక్కడిది? గత్తర అని పెట్టిరు దాని పేరు. అయితే అంటే ఇది స్టోరీయే చెప్తున్నా, ఆయన స్టోరీ లాగా చెప్పాడు కాబట్టి నేను స్టోరీ అనుకునే చెప్తున్నా. నిజంగా జరిగిందో లేదో తెలియదు. గత్తర అనేది మాత్రం ఒకప్పుడు వచ్చిపోయిందంట. అయితే ఒక వైద్యుని పిలిపించి, ఆ దయ్యపు శక్తిని పిలిపించి, ఏం దయ్యమా, ఏంది నువ్వు ఇట్లా చేసినావు, మొత్తం 1000 మందిని చంపినావు కదా అని అడిగినట్టు ఆ వైద్యుడు. ఏ దయ్యం చేతనైతే అక్కడికి ఆ బాధలు వచ్చినాయో ఆ దయ్యాన్ని మొత్తానికి పట్టుకొని ఇంత అన్యాయం చేస్తేవి. మరి ఆయన మంత్ర వైద్యుడో భూత వైద్యుడో ఏదో తెలియదు, కానీ మొత్తానికి ఆ దయ్యాన్ని పట్టుకొని 1000 మందిని చంపితివి ఏంది అని అన్నాడంట. అయితే ఆ దయ్యం అంటుందట, అయ్యా నీ దండం పెడతా, నేను 1000 మందిని చంపలే, 50 మందినే చంపిన. ఏంది? నేను గత్తర తీసుకొచ్చి 50 మందినే చంపిన, ఇంకా 950 మంది భయానికే చచ్చిర్రయ్యా అన్నదంట. ఏంటి? భయానికే చచ్చిర్రు. ఎంతమంది? భయానికి చచ్చింది 950, గత్తరకు చచ్చింది 50 మంది. ఇప్పుడు నిజంగా కరోనాతో చనిపోయే వాళ్ళు తక్కువ మంది అయితే, కరోనా భయానికి చచ్చిపోయేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. అరే దగ్గొచ్చిన కరోనా అనుకుంటాడు. సడదైతే అమ్మో నాకు కరోనా వచ్చింది ఏంది, ఇక నేను చచ్చిపోతున్నా ఏంది, అరే నా గుండెమో బరువెక్కుతుంది ఏంది, నా యొక్క ఊపిరితిత్తులేమో చల్లగా అయిపోతున్నాయి, ఏదో ఊహించుకుంటారండి. ఇక ఏమీ లేదు. భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. వచ్చినా కూడా మనం ఎదుర్కోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంకొకరికి అంటించొద్దు. ఒకవేళ మనకు వస్తే ఇంకొకరిది మనకు వచ్చేటట్టుగా కూడా మనం జాగ్రత్త చూసుకోవద్దు, రాకుండా జాగ్రత్త చూసుకోవాలి. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను? జాగ్రత్తగా ఉండాలి, భయపడొద్దు. భయపడడం కాదు, దేవుడు నీలో ఉన్న భయాన్ని తొలగించాడు, నీలో ఒక విశ్వాసాన్ని పెట్టాడు. విశ్వాసం ఉండాలి నీ లోపల, విశ్వాసం. యేసు ప్రభు శిష్యులు మరి చూడండి, ఆ యొక్క పడవలో ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు, దోణెక్కి. యేసు ప్రభు దోణి అమరంలోకి వెళ్ళి ఆయన పడుకున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు. మరి అక్కడి నుంచి వెళ్ళి అలలు వస్తూ ఉన్నాయి, తుఫాను వస్తూ ఉంది. వారందరూ భయపడిపోయి యేసు ప్రభుని లేపి, అయ్యా నీకు చింత లేదా, ఇదిగో అలలు వస్తున్నాయి, తుఫాను వస్తున్నాయి, మునిగిపోతున్నాం, చచ్చిపోతున్నాం, నీకు భయం లేదా, లేక నీ చింత లేదా అని అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా అన్నాడు ఆయన. అల్ప విశ్వాసులారా, నేను ఎంతకాలం మీతో ఉందును అని చెప్పి వాళ్ళని తిట్టి కాలిని సముద్రమును అణిచివేశాడు. అలలెన్నో కదా వస్తూ ఉంటాయండి, తుఫానులే చెలరేగుతూ ఉంటాయి. అయితే ఆ తుఫానును అలలను గద్దించి ఆ అలల పైన నడిచిన యేసయ్య మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తుఫాను మీద అలలను అన్నిటిని గద్దించి సముద్రం మీద నడిచిన యేసయ్య, ఆయనకు భయం ఏంటండి? ఆయన అంత గొప్ప విశ్వాసాన్ని మనకిచ్చాడు. మీరు విశ్వాసములో బలం పొందుకోవాలి. ఇక్కడ మనం కోరుకునే, దేవుడు కోరుకునేది అంటే మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడుచుండటం బట్టి నేను దేవునికి స్తుతిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నట్టున్నాడు. అంటే మనం విశ్వాసములు ఎదగాలి. మొదట ఆరాధన చేసే వ్యక్తులుగా ఉండాలి. రెండవది మన జీవితంలో విశ్వాసం ఉండాలండి. ఏముండాలి? విశ్వాసములో బలమైన వారుగా ఉండాలి.
నీలో విశ్వాసం ఉంటే చచ్చిపోయే వాళ్ళు కూడా బ్రతుకుతారండి. ఇంకా అయిపోయింది నా పని అనుకుంటే కూడా మరలా నూతన శక్తి వస్తుంది. విశ్వాసము ద్వారా అబ్రహాం ఎన్ని సంవత్సరాలకు కన్నాడండి కొడుకుని? 100 సంవత్సరాలకు. 90 ఏళ్ళ శారా కనునా అని అనుకుంటే, అవును, మృతతుల్యమైనటువంటి శరీరం, ముసలామెగా అయిపోయినటువంటి ఆమె శరీరం యవ్వన ప్రాయంగా మార్చబడ్డది. ఆమె కుమారుని కన్నది. ఆయన పేరు ఇస్సాకు అని పెట్టారు. ఆమేన్. అబ్రహాము కుమారుని పేరేంటి? అబ్రహాము అన్ని సంవత్సరాల్లో కూడా విశ్వాసమును కలిగి ఉన్నాడు. అందుకే విశ్వాసులకు తండ్రి అబ్రహాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసముతో కొండెక్కుతున్నాడండి. యేసుప్రభు ఏమో, దేవుడేమో నీ కుమారుని నాకు బలిగా ఇచ్చేయి, దహన బలిగా అంటే ఆయన తీసుకొని వెళ్తా ఉన్నాడు కొండ మీదకి. కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి గొర్రెపిల్ల ఏది, పొట్టే లేదని అడుగుతున్నాడు కొడుకు. అది దేవుడు చూసుకుంటాడు నడు అన్నాడు. నిజంగా ఈయన విశ్వాసం ఏంటంటే దేవుడే చూసుకుంటాడు, నా కొడుకుని దేవుడు తీసుకోవడని ఆయనకు తెలుసు. ఆమెన్. దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడే మనం పాట పాడాం కదా, యెహోవా ఈరే చూచుకొనును. హల్లెలూయా కదా. ప్రేమించదని అధికంలో కూడా మనం పాడాం, ఎబినేజరే కదా. ఇంతవరకు చూసుకున్న దేవుడు, ఇప్పటి వరకు చూస్తున్న దేవుడు యెహోవా ఈరే, ఆయన సమస్తమును చూసుకునే దేవుడు. ఆమేన్. ఆయన చూసుకుంటాడనే విశ్వాసము నీ లోపల ఉండాలి. మనము విశ్వాసములో బలమైన వారుగా ఉండాలి. ఒక బలమైన సంఘముగా నీవు ఉండాలంటే నీవు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా, ఆత్మతో సత్యముతో ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. రెండవది, నీవు నీలో విశ్వాసము, బలమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. విశ్వాసమునందు ఎదుగుచు బలము కలిగి ఉండాలి. విశ్వాసముతోనే మనం సమస్తాన్ని జయించగలం. అందుకే విశ్వాసము నీ లోపల ఉండాలి. మూడవది 1 పేతురు 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. చదువునా? ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ప్రభువు దయాళుడని మీరు ఏం చూశారు? రుచి చూచి ఉన్న ఎడల నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించాలి. ఇక్కడ అంటున్నాడు, మీరు నిర్మలమైన వాక్యమును పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను, ఈ వాక్యాన్ని మీరు అపేక్షించాలి, కోరుకోవాలి. ఈ వాక్యములో బలమైన పాత్రలుగా ఎదగాలి. వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. నిన్ను అపవాది వేస్తున్న అగ్ని బాణము నుండి కాపాడేదేంటి? నిన్ను బ్రతికించేదేంటి? నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమే మనల్ని బ్రతికించేది. మనం ఆశలన్నీ పోయినప్పుడు, మనం కృంగిపోయినప్పుడు మనకు బలమిచ్చేది దేవుని వాక్యం. వాక్యమే నిలిచి ఉంటుంది. వాక్యము నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉంటుంది. అది మారదు. ఎందుకంటే ఇది దేవుని మాట. నువ్వు బాధలో ఉన్నప్పుడు నిన్ను బ్రతికించేది, నిన్ను ఆదరించేది దేవుని మాట, నిన్ను నిలబెట్టేది దేవుని మాట. అందుకే ఒక భక్తుడు పాట పాడతాడు, అసువులు కోల్పోయినా నన్ను నింపును నీ వాక్యము. అపవాది తంత్రములను ఆర్పివేసేది నీ వాక్యము కదా. ఎండిన ఎముకలను తిరిగి జీవింపజేసేది నీ వాక్యము. నన్ను ఆదరించేది నీ వాక్యము. నేను పడిపోయినప్పుడు నన్ను లేపేది నీ వాక్యము. నా అడుగులు తడబడినప్పుడు నన్ను సరిగా నడిపించేది నీ వాక్యము.
యవనులు ఈ లోకంలో ఉన్నవారు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు, సరిచేయబడతారంటే నీ వాక్యమును బట్టియే కదా. ఆమేన్. వాక్యం, ఈరోజు వాక్యము నీలో బలంగా ఉండాలి. ఈరోజు చాలామందికి వాక్య జ్ఞానం లేకుండా ఉంటే సాతానుడు చూడండి, యేసు ప్రభు దగ్గరికే వచ్చాడు సాతానుడు. వచ్చి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, నీవు నాకు మొక్కు, ఈ పైనుండి కిందికి దూకు అని 3 మాటలు చెప్పాడు. అయితే 3 మాటలకి యేసుప్రభు ఏమన్నా మాట్లాడా? 3 మాటలకి 3 వాక్యాలు చెప్పాడు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినంటే దేవుని వాక్యంలో ఏముందంటే, ఈ రొట్టె వలన మనుషుడు బ్రతుకుతాడని లేదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడని ఉంది కదా అన్నాడు. చంపంచి కొట్టినట్టు అయిపోయింది సైతానికి. నువ్వు నాకు మొక్కోవచ్చు కదా, నేను నీకు అన్నీ ఇస్తాను. ఏమిస్తానంటాడు? ఈ సర్వలోకం మొత్తం నీకు ఇస్తా అంటున్నాడు. అసలు ఆ సర్వలోకాన్ని చేసింది ఆయన. వాడు ఈయనకి ఇచ్చేదేంటి? ఓహో, ఆశ పెడుతున్నావా సాతానా? నీ దేవుడైన యెహోవాకే మొక్కాలి కానీ దేనికి మొక్కొద్దని ఉంది కదా బైబిల్లో అన్నాడు. అప్పటికే కూలిపోయాడు సాతాను గాడు. మరొక ప్రయత్నం చేద్దాం అనుకున్నాడేమో. అయ్యా, ఇక్కడి నుంచి కిందికి దూకు, నీ దేవుణ్ణి పరీక్షించొద్దని ఉంది కదా అన్నాడు. సాతానా పో అని చెప్పి గద్దించాడు, అంతే. అది వెళ్ళిపోయింది. సాతానుడు మన దగ్గరికి కూడా వస్తుండొచ్చు, మనల్ని కూడా వాడు శోధించవచ్చు. సాతానుడు శోధించినప్పుడు నువ్వు ఎలా జయించగలవు? అమ్మా వాక్యం. అమ్మా ఏముండాలి నీ లోపల? ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థనలో ఏముండాలి? వాక్యాన్ని ఎత్తిపట్టాలి. వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి నువ్వు. వాక్యము లేకుంటే సున్నా, అది పెద్ద గుండు సున్నా. ఒక చిన్నపిల్లలు పాట పాడతారు, యేసు లేనిదే సున్నా, అది పెద్ద గుండు సున్నా. ఆమెన్. అంతే మరి. యేసయ్య కలిగి ఉంటే ఎన్ని సున్నాలను ఉండనియండి, పక్కన ఫస్ట్ ఒకటి అని ఉందనుకోండి, లక్షలు కోట్లుగా మారిపోతుంది నీ విలువ. ఆమెన్. దేవుని బిడ్డలారా, నీ లోపల ఏముండాలంటే వాక్యం ఉండాలి. నీ నోరును బాగుగా తెరువు, నేను దాన్ని నింపుదును అంటున్నాడు దేవుడు తన మాటల చేత, వాక్యం చేత. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కూడా అదే. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఆమె 3 మాటలు, ఒక్కొక్క మాటలు చెప్పండి. మొదటిది, నీవు ఆరాధన చేయడంలో ఎదగాలి. రెండవది, విశ్వాసములో ఎదగాలి. మూడవది, వాక్యములో ఎదగాలి. వాక్యపు టేరులో నీవు ఎదిగితే ఎంత పెద్ద వర్షం వచ్చినా, ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా నువ్వు కూలిపోవు. నీ లోపల నీ వేరు ఏమై ఉండాలి? వాక్యపు టేరై ఉండాలి. అప్పుడు నువ్వు పడిపోతావా? తూలిపోతావా? త్రొట్టిల్లిపోతావా? నువ్వు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు అని 119వ కీర్తనలో రాయబడి ఉన్నది. ప్రియులారా, నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ఎలా ఉంటాడంట? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, నీరు కట్టిన తోట వలె ఉంటాడు. ఎవరు అంటే వాక్యములో ఎదిగిన వ్యక్తి. నీలో వాక్యము లేకుంటే, నీలో దేవుని మాట, దేవుని వాక్కు, దేవుని వాగ్దానం నీ జీవితంలో లేకుంటే నీవేమీ చేయలేవు. అందుకే ఈరోజు ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. 1, నువ్వు ఆరాధనలో ఎదగాలి. 2, విశ్వాసములో ఎదగాలి. 3, వాక్యములో ఎదగాలి. అప్పుడు నువ్వు ఎక్కడున్నా దీవించబడతావు. అప్పుడు లాక్డౌన్లో అయినా నీవు దీవించబడుతూనే ఉంటావు. ఎలాంటి అనుకోని సంఘటనలు నీ జీవితంలో చోటు చేసుకున్నా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు, నీకు సహాయం చేస్తూనే ఉంటాడు, ఆయన నీతోనే ఉంటాడు. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించును గాక. యేసు ప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. ఆ యేసు ప్రభువును నీ హృదయంలోనికి అంగీకరించి ఆయన బిడ్డగా ఈ దినాన నువ్వు మార్చబడాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసు ప్రభు దేవుడని, ఆయన రక్షకుడని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించినట్లయితే
నీవు ఆయన బిడ్డగా మార్చబడతావు. ఆయన తన రక్తంతో నిన్ను కడుగుతాడు, శుద్ధి చేస్తాడు, తన బిడ్డగా మార్చుకుంటాడు. అప్పుడు నువ్వు నిజముగా ఆయనను ఆరాధిస్తావు, ఆయన ఎందు విశ్వాసంలో ఎదుగుతావు, ఆయన వాక్యంలో ఎదుగుతావు, దేవుని యొక్క దీవెనలు పొందుకుంటావు. యేసు ప్రభు ఒకసారి వచ్చాడు, మన కొరకు చనిపోయాడు, మరలా రెండవసారి రాబోతున్నాడు. ఆయన తప్పక వస్తాడు, ప్రతి వాని క్రియలకు జీతం ఇస్తాడు. మనందరిని ఆయన ఒకరోజు తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఆయన కడబూర శబ్దాన్ని నువ్వు విని ఆయనతో కూడా ఎత్తబడాలి. ఆయన రాకడలో ఆయనతో కూడా ఉండాలి. ఆయన రాకడ కొరకు దినదినం నువ్వు సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము గల దేవానికి స్తోత్రములు. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై వందనాలు. మీ కృపను మా ఎడల చూపినందుకై స్తోత్రములు. తండ్రి, విన్న వాక్యము ప్రతి ఒక్కరిలో ఫలించునుగాక. ఒక బలమైన సంఘముగా ఉండుటకు ప్రభువా, మీ యందు మీ బిడ్డలైనటువంటి వీరిని ఇదిగో మరి మంచి యథార్థమైనటువంటి ఆరాధికులుగా తయారు చేయండి ప్రభువా. మంచి ఆరాధన చేసేవారుగా ఉందుము గాక. యేసయ్యా, యథార్థమైన ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే బిడ్డలుగా ఈ బిడ్డలు మీ ఆరాధనలో ఎదుగుదురుగాక. బలమైన స్థిరమైన విశ్వాసములో ఎదుగుదురుగాక. మీ యొక్క వాక్యపు టేరులో, మీ యొక్క నాయన సత్యమైనటువంటి నిత్య జీవమైనటువంటి వాక్యములో ఎదుగుదురుగాక. అటు విధమైన కృప సహాయం చేయమని, ఇంకా మిమ్మల్ని అంగీకరించిన వారు మిమ్మను రక్షకుడిగా అంగీకరించి ప్రభువా, మీ రక్షణ పొందుకొని మీరు వచ్చి వేళ మీరు ఆకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉండే కృప మీరే ప్రతి బిడ్డకును దయచేయమని యేసు నామమున అడుగుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయమందు ఈ యొక్క ఆన్లైన్లో సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని మరి మీరు ఏ సమయంలోనైనా వినొచ్చు. వింటున్నటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరు ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి దేవుని కొరకు ఇది అనేకులకు మీరు షేర్ చేయొచ్చు. దేవుని యొక్క మాటలు అనేకులు వినడానికి ఉపయోగపడుతుంది. దేవుడు ఈ పరిచర్యను ఇంకా దీవించులాగున, ఈ పరిచర్య ఇంకా దేవునికి మహిమకరంగా జరుగులాగున మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఈ ఆన్లైన్లో మేము ఇప్పుడు చేయడం ప్రారంభించాం కాబట్టి దీనికోసము ఇంకా కావాల్సినటువంటి టెక్నికల్గా చాలా వస్తువులు కావాలి. మరి కనెక్టర్స్ కానీ, మైక్స్ కానీ, తర్వాత బ్యాక్గ్రౌండ్ కానీ, ఇలా చాలా వస్తువులు మనకు అవసరమై ఉన్నాయి. వాటన్నిటి కొరకు ప్రార్థన చేయాలని కూడా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. నీతోనే నడిచెదనయ్యా.